నమస్తే, వెల్కమ్ టు ఆర్తెలు. ఈ జీవా కంపెనీడు ఎవడైతే వాని బ్రాండ్ను ప్రమోషన్ చేసుకుంటానికి రాఖీ పండుగను అడ్డం పెట్టుకొని అన్నా చెల్లెళ్ళ ప్రేమ అనురాగాలకు ప్రతీకంగా జరిగే ఒక హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఒక పండుగ రాఖీ పండుగ. సో దీంట్లో ఒక చెల్లె అన్న దగ్గరికి రాఖీ కట్టడానికి అర్ధనగ్నంగా అంటే మామూలుగా బిగినీ లాంటి వస్త్రధారణ చేసి ఈ నగలు ధరించుకొని అన్నయ్య దగ్గరికి వచ్చి రాఖీ కడుతుంది. సో దీంట్లో వాళ్ళ బ్రాండ్ కనబడాలి కాబట్టి అమ్మాయికి అర్ధనగ్నంగా తయారు చేసి అన్నం కూడా కూర్చుండబెట్టారు. అంటే దీనికి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ యాడ్ను ఈ జీవా కంపెనీడు డిలీట్ చేసిండు, యాడ్ను అయితే తీసేసిండు. ఎందుకు తీసేసిండు అంటే మరి వానికి జ్ఞానోదయం అయ్యి యాడ్ అయితే తీసేయలేదు. చాలా హిందూ సంస్థలు కావచ్చు, హిందూ వ్యక్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీలు చాలా మంది దీన్ని వ్యతిరేకించారు, పోరాటం చేశారు. కాబట్టి ప్రస్తుతం ఈ యాడ్ అయితే తీసేసారు. సో ఆ కథ అక్కడికి ముగిసింది. కానీ దీంట్లో మనం 2 పాయింట్లు అయితే మాట్లాడుకోవాలి. అయితే ఈ రాద్ధాంతం అంతా అయిపోయిన తర్వాత ఈ కృతి సనను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. సో ఈమె ఏమనంటదంటే, పండుగ అనేది మనసులో ఉండాలి, బట్టలలో ఏముంది, ఎసొంటి బట్టలు వేసుకొని పోయి రాఖీ కడితేంది, రాఖీ కట్టినమా లేదా అని చెప్పి ఏమి అంటుంది. అంటే కృతి సనన్ గారికి నేను ఇచ్చే రిప్లై ఏంటంటే, విలువలు మీకు లేనంత మాత్రాన సమాజంలో ఉన్న వాళ్ళందరికీ ఉండద్దని లేదు, సాంప్రదాయాలను మీరు పట్టించుకోనంత మాత్రాన మిగతా వ్యక్తులు కూడా పట్టించుకోవద్దని కాదు. ఇప్పుడు ఒకవేళ నీకు అట్లా అర్ధనగ్నంగా పోయి అన్నకు రాఖీ కట్టుడే పండుగ అనుకుంటే నువ్వు ఓన్లీ మీ అన్నకు అక్కడ పోయి కట్టుకోవాలా. నువ్వు సమాజానికి అందరికీ మెసేజ్ ఇచ్చేటట్టు ఒక సోషల్ మీడియాలో యాడ్ పోస్ట్ చేస్తే నిన్ను చూసి రేపు ఇంకో 4 నేర్చుకుంటారు. ఇక్కడ అన్న దగ్గర చెల్లె ఎట్లా మెదలాలి, ఆ పండుగ ఎట్లా జరుపుకోవాలి, అసలు పండుగ ఏందనేది నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు అన్న దగ్గరికి చెల్లి పోయి రాగి కట్టేటప్పుడు కుంకుమ తీసుకుపోయి తర్వాత ఆమె అక్షింతలు వేసి ఆశీర్వాదం తీసుకొని ఆ అన్నకు ఆశీర్వాదం ఇస్తూ నా జీవితాంతం నువ్వు రక్షణ నాకు ఇవ్వాలని చెప్పి ఆయన ప్రతిజ్ఞ చేస్తూ ఇద్దరు ప్రేమ జరుపుకున్న ఒక ఫెస్టివల్. అన్నం ముంగడికి చెల్లె పోయేటప్పుడు నిండుగా వస్త్రధారణ చేసి మంచిగా బొట్టు పెట్టుకుని ఆమె పోయి రాఖీ కడుతుంది. కానీ నువ్వు కట్టింది ఎట్లుంది, అర్ధనగ్నంగా అన్నయ్య దగ్గరికి. అంటే ప్రియుడి దగ్గర ఉండే పద్ధతి ఒక తీరు ఉంటది, అన్నయ్య దగ్గర ఉండే పద్ధతి ఒక తీరు ఉంటది. అది మీకు తెలియకపోవచ్చు. తెలియకపోతే మీ ఇంట్లో మీరు ఎట్లుండాలో అట్లుండాలి. కానీ సమాజాన్ని ప్రేరేపించేటట్టు అంటే ఈ సాంప్రదాయాల్ని కావచ్చు, సంస్కృతిని కావచ్చు కించపరిచేటట్టు సో ఇసొంటి పనులు ఇంకోసారి చేస్తే మాత్రం ఒప్పుకునడం అనేది ఉండదు. ఇప్పటికే గట్టిగానే వార్నింగ్లు పోయి ఉంటాయి. చాలా మంది దీన్ని వ్యతిరేకించిన తర్వాత యాడ్ అయితే తీసేసారు. సో కృతి సనన్ గారు, మీరు ఇప్పటికైనా అంటే చేసిన తప్పును తప్పైంది అనేది ఒప్పుకోవాలి. వాడు ఆల్రెడీ యాడ్ డిలీట్ చేసిండు, నువ్వు సపరేట్ ఉన్నా అయిపోతుంది. అంతేగాని నేను ఇట్నే ఉంటా ఇట్లా జరుపుకుంటే ఏంటంటే అది కరెక్ట్ కాదు. సో ఈ సంఘటన జరిగిన తర్వాత బీజేపీ వాళ్ళు వచ్చి సోషల్ మీడియాలో కొన్ని మెసేజ్లు ఇస్తా ఉన్నారు. ఏమనంటే, కొంతమంది కావాలనే హిందువులను టార్గెట్ చేస్తున్నారు, హిందూ పండుగలను టార్గెట్ చేస్తున్నారు, హిందూ దేవీ దేవతలను టార్గెట్ చేస్తున్నారని వీళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారు. అయితే ఇలాంటి కొన్ని సంఘటనలకు మీరు రియాక్ట్ అయ్యేటప్పుడు ఇంకొన్ని కూడా దిమాగ్లో పెట్టుకోవాలి. మొన్న ఏదైతే బీజేపీకి చెందినటువంటి జాతీయ అధ్యక్షుడు తన ఒక రోడ్డు ప్రదర్శనకు పోయినప్పుడు హనుమంతుని వేషధారణలో ఉన్నటువంటి వ్యక్తిని ఈయన వాహనం ముంగట డాన్స్ చేయించారు. అంటే భగవంతుని మీకు సంబంధించినటువంటి ర్యాలీ ముంగట మీరు డాన్స్ చేయించుకుంటారు. అంటే అది హిందువులను, హిందూ దేవతలను కించపరిచినట్టు కాదా? సో దాంతో పాటు మొన్న కూడా శివుడు పార్వతులతోని అంటే అలాంటి వేషధారణ చేయించి వాళ్ళతో నాట్యం చేపిస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఇలాంటి వాటిలో బీజేపీ వాళ్ళు ఎందుకు స్పందించరు? అంటే మీ రాజకీయ స్వలాభం కోసం మాత్రమే ఇలాంటి సంఘటనలు వాడుకుంటూ తప్పించి మీకు పూర్తిగా అంటే మీ మనస్ఫూర్తిగా మీలో ఈ హిందువులకు సంబంధించినటువంటి ఆచారాల గురించి కావచ్చు మీకు పట్టింపు లేదు. ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్ వాడు ఈ బీజేపీ వాడు ఏం చేసినా దాన్ని కాంగ్రెస్ వాడు వ్యతిరేకించాలి, కాంగ్రెస్ వాడు ఏం చేసినా బీజేపీ వాడు వ్యతిరేకించాలి. అంటే ఈ హిందూ, ముస్లిం, క్రిస్టియన్లకు సంబంధించినటువంటి ఎప్పుడు వీళ్ళకు గొడవలు అయితాయా, ఎప్పుడు ఏదన్నా కాంట్రవర్సిటీ బయటకు వస్తుందా, దాని మీద పడి ఏడుదామని చూస్తాడు. ఇప్పుడు కృతి సనన్ చేసింది తప్పు అని దాదాపు 190 మంది వాదిస్తున్నారు. దాంట్లో క్రిస్టియన్లు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. రాహుల్ గాంధీ ముంగడిగా చేయమనంటే లేదు కృతి సనన్ చేసింది కరెక్టే. సో పండుగలకు జరుపుకోవాలి. సో బట్టలలో ఏముంది, అలాంటి బట్టలలో పోయి అన్నయ్యకు రాఖీ కడితే తప్పేందని రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తాడు. అంటే బీజేపీలు దీని గురించి మాట్లాడుతారు కాబట్టి వాళ్ళకి ఆపోజిట్ గా నేను మాట్లాడాలి. కానీ హిందువులు దీని గురించి ఏమనుకుంటున్నారు, లేకపోతే మిగతా ధర్మాల వాళ్ళు దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది వీళ్ళకి అవసరం లేదు. ఫైనల్ గా 3 పాయింట్లు. ఒకటి, ఏదైనా బ్రాండ్ ను ప్రమోషన్ చేసేటప్పుడు సెలబ్రిటీలు కావచ్చు, హీరోలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. సో మీరు చేసే పని వల్ల ఏ వర్గం వాళ్ళు కానీ, ఏ మతం వాళ్ళు కానీ, ఏ ధర్మం వాళ్ళు కూడా ఇబ్బంది పడద్దు ఒకటి. సో ఇంకొకటి ఏంటంటే, ఈ ఎవరైతే కంపెనీలు ఉంటారో సో మీ ప్రమోషన్ కోసం ఎదుటి వారిని ఇబ్బంది పడేటట్టు మీరు డబ్బులు ఉన్నాయి అని చెప్పి ఎట్లా దొరుకుతట్లా చేస్తా అంటే నడది. సో ఇంకొకటి ఏంటి, రాజకీయ నాయకులు కూడా ఏం జరిగినా కానీ దాన్ని మా రాజకీయ స్వలాభం కోసం మాత్రం వాడుకుంటాం.
సో ఎదుటోడు ఎట్లున్నా మంచిదే అని చూసుకుంటే రాజకీయ నాయకులను కూడా ప్రజలు తొక్కేసే టైం అయితే వస్తుంది.